డ్రోన్ తయారీ రంగంలో చైనా పట్టు సాధిస్తోంది. రక్షణ రంగ డ్రోన్ల ఉత్పత్తి, పరిశోధన కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. డ్రోన్లు మాత్రమే రక్షణ కవచమని బీజింగ్ భావిస్తోంది. గూఢచర్యంలో, సరిహద్దు వ్యవహారాల్లో, సైనిక అవసరాల్లో డ్రోన్లు విశేషంగా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో పరిశ్రమలకు డ్రోన్ల ఉత్పత్తిని అనుసంధానం చేస్తోంది. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ ఎన్యూడిటి కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు చేసింది. సరిగ్గా ఇదే సమయంలో డ్రోన్ల తయారీలో ఎన్యూడిటికి దిశానిర్దేశం చేసిన మాజీ డిప్యూటీ డైరెక్టర్ జాంగ్ దాయిబింగ్ అనుమానాస్పదంగా మరణించారు. సెంట్రల్ మిలిటరీ కమిషన్ కనుసన్నల్లో పనిచేసే ఎన్యూడిటిలో పనిచేసిన జాంగ్ మరణం అనేక అనుమానాలను మిగిల్చింది. ఎన్యూడిటికి రాజీనామా చేసిన తర్వాత జాంగ్ సొంతంగా డ్రోన్ల తయారీ కోసం ఓ స్టార్టప్ కంపెనీని ప్రారంభించాడు. సొంత కంపెనీ స్థాపించిన కొన్నాళ్లకే మరణించడంతో జాంగ్ మరణం చుట్టూ నీలినీడలు కమ్ముకున్నాయి. జాంగ్ మాత్రమే కాదు, ఇటీవలి కాలంలో టెక్ దిగ్గజాలుగా పేరొందిన చాలా మంది అనుమానాస్పదంగా మరణించారు. వీరి మరణాల చుట్టూ అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. చైనా ప్రభుత్వ ప్రమాదకర ధోరణి కారణంగా అనుమానాలు మరింత వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. అనుమానాస్పద రీతిలో మృతి చెందిన టెక్కీలు ఏదో ఒక స్థాయిలో చైనా ప్రభుత్వంతో రక్షణ రంగ పరిశోధనల్లో భాగం పంచుకున్నవారే. రక్షణ రంగ ఆధునీకరణ కోసం చైనా ప్రభుత్వం భారీ ప్రాజెక్టులు చేపట్టింది. టెక్నాలజీ రంగంలో సిద్ధహస్తులైన కొత్త తరం యువకులను ఈ ప్రాజెక్టులో భాగం చేస్తోంది. చైనా రక్షణ శాఖ సహా పిఎల్ఏ ముఖ్యులు, సెంట్రల్ మిలిటరీ కమిషన్ కూడా మోడర్నైజేషన్ ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాయి. గడిచిన 3 ఏళ్లుగా ఆధునీకరణ పనులు కొనసాగుతున్నాయి. అయితే వివిధ కీలక ప్రాజెక్టుల్లో భాగమైన కొంతమంది టెక్కీలు అంతర్గతంగా నిష్క్రమించారు. 2 కారణాల రీత్యా వారు ప్రాజెక్టుల నుంచి వెళ్లిపోయినట్టు చైనా మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. అధికార వర్గాల నుంచి తీవ్రమైన ఒత్తిడితో పాటు వారు తమ రంగాల్లో కొత్తగా స్టార్టప్ కంపెనీలు పెట్టాలనే ఉద్దేశంతో కూడా రక్షణ రంగ ప్రాజెక్టుల నుంచి నిష్క్రమించారు. అట్లా అర్ధంతరంగా ప్రాజెక్టుల నుంచి వెళ్లిపోయిన వారిలో చాలా మంది అనుమానాస్పద రీతిలో మరణించారు. వీరి మరణాలకు కారణం సెంట్రల్ మిలిటరీ కమిషన్ అనే వాదనలు కూడా ఉన్నాయి. యుద్ధ అవసరాల కోసం రష్యా అత్యంత రహస్యంగా చైనాలో వార్ డ్రోన్లను తయారు చేస్తోంది. బాహ్య ప్రపంచానికి ఈ విషయం తెలియదు. రాయిటర్స్ వార్తా సంస్థ గత ఏడాది సెప్టెంబర్లో రష్యా హ్యాజ్ సీక్రెట్ వార్ డ్రోన్స్ ప్రాజెక్ట్ ఇన్ చైనా పేరిట ఓ కథనాన్ని కూడా ప్రచురించింది. అంతేకాదు, సరిహద్దు అవసరాలు, ఇతర నిఘా, గూఢచర్య కార్యకలాపాల కోసం అత్యాధునిక డ్రోన్లను తయారు చేసే పనిలో ఉంది చైనా. పరిశోధన స్థాయిలను బట్టి విడతల వారీగా డ్రోన్లను భారత్, చైనా తైవాన్ సరిహద్దుల్లో పరీక్షిస్తోంది కూడా. డ్రోన్ల పరిశోధన, ఉత్పత్తి ప్రాజెక్టుల తాలూకు రహస్యాలు అందులో పాల్గొన్న టెకీలకు మాత్రమే తెలుసు. సాధారణంగా చైనా ప్రభుత్వ వ్యవహారాలు ఆయా శాఖల అధికారులకు అవసరమైన మేరకు తెలిసేలా ఉంటాయి. అధికారిక స్థాయిల ఏర్పాటే అలా ఉంటుంది. బయట వారిని ప్రభుత్వ కార్యకలాపాల్లో వినియోగించిన దాఖలాలు లేదు. డ్రోన్ ప్రాజెక్టుల్లో కొత్త తరం టెకీలను రిక్రూట్ చేసుకోవడంతో బీజింగ్ ప్రభుత్వానికి అభద్రత ఏర్పడింది. ఈ అభద్రత కారణంగానే టెకీలను మట్టుబెట్టిందనే వదంతులు కూడా ప్రచారంలో ఉన్నాయి. జాంగ్ దాయిబింగ్ మాత్రమే కాదు, మరో 4 టెకీలు ఇదే తరహాలో అనుమానాస్పద రీతిలో మరణించారు. మరణం తాలూకు వార్తల్లో కూడా విపరీతమైన క్లుప్తత ఉంది. మీడియా సంస్థలన్నీ కేవలం 2 వాక్యాలతో వార్తలను ప్రచురించాయి. వారు జీవించి ఉండగా ఆకాశానికి ఎత్తుతూ కీర్తిస్తూ కథనాలు ప్రచురించిన వార్తా సంస్థలు వారి మరణం విషయంలో ఏ ఒక్క వివరాన్ని బహిర్గతం చేయలేదు. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ ఎన్యూడిటి అనేది ప్రభుత్వ రంగ రక్షణ పరిశోధన సంస్థ. ఎన్యూడిటి ఆధ్వర్యంలో అన్మాన్డ్ సిస్టమ్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పేరిట ఓ డ్రోన్ల తయారీ పరిశోధన సంస్థను పిఎల్ఏలో కీలకంగా ఉండే సెంట్రల్ మిలిటరీ కమిషన్ నిర్వహిస్తోంది. మానవరహిత డ్రోన్ల ప్రాజెక్టులో జాంగ్ దాయిబింగ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. జాంగ్ విద్యార్థి దశ నుంచే ప్రభుత్వం దృష్టిలో ఉన్నాడు. ప్రభుత్వ ప్రాజెక్టుల్లో చేరిన తర్వాత రోబోటిక్ స్నేక్స్, డ్రాగన్ బూస్టర్ సిస్టమ్స్, హై రైజ్ ఫైర్ ఫైటింగ్ డ్రోన్స్ వంటి కొత్త ఆవిష్కరణలు చేయడంతో నిర్ణయాత్మక పాత్ర పోషించాడు. షార్పనింగ్ ది స్వర్డ్ పేరిట చైనా ప్రభుత్వం 2000 సంవత్సరంలో పోటీలు నిర్వహించింది. ఈ పోటీల్లో నెగ్గిన వారిని గుర్తించిన ప్రభుత్వం వారిని తమ తదనంతర ప్రాజెక్టులో భాగం చేసింది. టెక్నాలజీ రంగంలో నిష్ణాతులను చేసే రక్షణ పరిశోధనల్లో వాడుకోవాలనేది చైనా ప్రభుత్వ యోచన. ఇట్లా చాలా మందిని వారికి విషయ తీవ్రత అర్థం కాని వయసుల్లోనే రహస్య ప్రాజెక్టుల్లో భాగం చేసింది. తమ శక్తి సామర్థ్యాలపై నమ్మకం కుదిరే సమయం వచ్చేసరికి తాము నిమగ్నమైన ప్రభుత్వ ప్రాజెక్టులు చాలా రహస్యమైనవని అర్థమైంది. అక్కడి నుంచి నిష్క్రమించడం అసాధ్యమనే భావన కలిగినప్పటికీ కెరీర్ను నిర్మించుకోవాలనే సంకల్పంతో టెకీలు ఒక్కొక్కరు డ్రోన్ ప్రాజెక్టు నుంచి వెళ్లిపోయారు. అలా వెళ్లిపోయిన వారు అర్ధంతరంగా తనువు చాలించారు.
చైనాలో ఇటీవలి కాలంలో కీలక సైనికాధికారులు, నిఘా విభాగ అధిపతులు అనుమానాస్పద రీతిలో మరణించారు. సదరు మరణాలన్నీ ప్రమాదాలుగా, ఆత్మహత్యలుగా, అనారోగ్యంగా చిత్రీకరించబడ్డాయి. కనిపించని నిర్బంధాన్ని అమలు చేసే ప్రభుత్వ ప్రమాదకర ధోరణికి భయపడిన కుటుంబ సభ్యులు మరణాలకు అసలు కారణాలను బయటకు వెల్లడించడం లేదు. చైనా థింక్ ట్యాంక్ థింక్ చైనా వంటి సంస్థలు సైతం టెకీల మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తాయి. జాంగ్ మరణానికి కొద్ది రోజుల ముందు అత్యంత ఎత్తులో ఎగిరే డ్రోన్లను రూపొందించి ప్రదర్శించాడు. వాటిని మరింత అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించాడు. పారిశ్రామిక భద్రతా అవసరాలకు ఎత్తులో ఎగిరే డ్రోన్లు ఉపయోగపడతాయంటూ ప్రకటిస్తూ ఓ వీడియోను విడుదల చేశాడు. వీడియో విడుదల చేసిన కొద్ది గంటలకే జాంగ్ మరణించాడు. రుణభారం పెరిగిపోయి ఆత్మహత్య చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి, కానీ కుటుంబ సభ్యులు ఈ వార్తను ధృవీకరించలేదు. ఏఐ సాఫ్ట్వేర్ ప్రొవైడర్ సంస్థ సెన్స్ టైమ్ ట్యాంగ్ జియావో సైతం ఇదే తరహాలో గత డిసెంబర్లో మృతి చెందాడు. అనారోగ్యంతో మృతి చెందినట్టు సంస్థ ప్రకటించింది. జియావో ప్రభుత్వ రంగ సంస్థలకు, మరీ ముఖ్యంగా రక్షణ రంగానికి కృత్రిమ సాఫ్ట్వేర్ సహకారాన్ని అందిస్తున్నాడు. వ్యక్తిగత వ్యాపార నిర్వహణ కష్టమయ్యే రీతిలో సమయం కేటాయించాల్సి రావడంతో రక్షణ రంగానికి తాను పూర్తి కాలం కేటాయించలేనంటూ ప్రకటించిన కొన్నాళ్లకే జియావో మరణించాడు. పాలిమర్ మెటీరియల్ నిపుణుడు జౌ యాంగ్యాన్ సైతం ఇదే తరహాలో అనుమానాస్పదంగా మృతి చెందారు. పాలీఫెనలిన్ సల్ఫైడ్ ను మిలిటరీ పరికరాల తయారీలో ఉపయోగిస్తారు. సైనిక ఆధునీకరణ ప్రక్రియలో యాంగ్యాన్ కీలక పాత్ర పోషించాడు. సుదీర్ఘకాలం మన్నిక గల మిలిటరీ పరికరాలు, సరిహద్దుల్లో పాతే మందు పాత్రల కోసం విభాగాల తయారీలో యాంగ్యాన్ సరికొత్త ఆవిష్కరణలు చేశాడు. గత ఏడాది డిసెంబర్ చివరి వారంలో డిఫెన్స్ కాంప్లెక్స్ నుంచి వస్తూ కారు ప్రమాదంలో మరణించాడు. బిగ్ డేటా ఇంజనీరింగ్ సెక్యూరిటీ రీసెర్చ్ సెంటర్ సంస్థ వ్యవస్థాపకులు లీ డాన్ హౌ సైతం హఠాన్ మరణం పాలయ్యాడు. అన్ని మరణాల్లోనూ ఒకే ఒక అంశం, కారణాలు తెలియకపోవడం, అనుమానాస్పదంగా మరణించడం. కుటుంబ సభ్యులు కూడా నోరు మెదకపోవడంతో అనుమానాలు మరింత వ్యక్తమవుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద యుఏవి పరిశ్రమను నెలకొల్పింది. మనోహర్ పారికర్ రక్షణ రంగ పరిశోధనా సంస్థ గత నవంబర్లో చైనాస్ ఇంక్రీజింగ్ గ్లోబల్ డ్రోన్ ఫుట్ ప్రింట్ పేరిట ఓ పరిశోధనా పత్రాన్ని ప్రచురించింది. ఆసియా దేశాల్లో డ్రోన్ల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉండాలనేది చైనా లక్ష్యం. డ్రోన్ల ఉత్పత్తి కోసం పెద్ద ఎత్తున టెకీలను రిక్రూట్ చేసుకుంటోంది. పరిశోధన మధ్యలో లేదా పూర్తి ఫలితాలు సాధించే క్రమంలో ప్రాజెక్టు నుంచి ఎవరు బయటకు వెళ్లినా వారంతా అనుమానాస్పద రీతిలో మృత్యువు ఒడికి చేరుతున్నారు. ఇక మరోవైపు రష్యా అత్యంత రహస్యంగా చైనాలో డ్రోన్ ప్రాజెక్టు నిర్వహిస్తోంది. అంతర్జాతీయ దౌత్య పత్రిక ఫారెన్ పాలసీ గత ఏడాది సెప్టెంబర్లో రష్యాస్ సీక్రెట్ డ్రోన్ ప్రాజెక్ట్ ఇన్ చైనా శీర్షికన ప్రచురించిన ప్రత్యేక కథనంలో అనేక ఆసక్తికరమైన అంశాలను బహిర్గతం చేసింది. ఏడాది కాలంగా రష్యా ప్రాజెక్టు నడుస్తున్నప్పటికీ గుట్టు బయటపడలేదు. ఈ తరహా రహస్య ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న ఔత్సాహిక టెకీలు తీవ్ర స్థాయిని అంచనా వేయలేక మధ్యలో నిష్క్రమిస్తున్నారు. అలాంటి వారే ప్రస్తుతం అనుమానాస్పద రీతిలో మరణిస్తున్నారు. 7 దశాబ్దాల చైనా చరిత్రలో సైనిక, నిఘా, గూఢాచార్య రంగాల్లో పనిచేసేవారు డజన్ల సంఖ్యలో మరణించారు. వారి మరణం తాలూకు వాస్తవాలు నేటికి బయటపడలేదు. కమ్యూనిస్టు పాలిత దేశాల్లో మృత్యువు కూడా రహస్యమే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.